మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము నుండి 1 నుండి చదువుదామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ త్రీటిలను పట్టుకొని తమతో నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దీటిలతోనూ దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది మరి 2 గుంపుల వారు ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డారా, మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని వారు సిద్ధపడి మరి ఆ పెళ్లి విందులోకి వెళ్ళారు. హల్లెలూయా. మరి చూడండి దైవ సంగమా, దేవుని బిడ్డారా, వారు వెళ్ళారు కానీ వారు 5 మాత్రము ఏం చేశారండి? నూనె తీసుకొని వెళ్ళారు. ఏం తీసుకొని వెళ్ళారండి? నూనె. ఈ నూనె దేనికి సాదృశ్యముగా ఉందంటే మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో నూనె ప్రవక్తలకు, రాజులకు, యాజకులు ఏం చేసేవారంటే అభిషేకించేవారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే మరి 5 వీటిలు పట్టుకొని ఉన్నారు, గుంపులో ఉన్నారు. మరి వారు నిద్రించారని దేవుని వాక్యము రాయబడి ఉంది. హల్లెలూయా. ఏం చేశారమ్మా? కునికిపాటుగా నిద్రించారట. మరి వీరు కూడా నిద్రించారు కానీ మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక కేక, ఒక స్వరము, ఒక శబ్దము ఆ గుంపులో వినిపించిందట. హల్లెలూయా. మరి వస్తానన్న మన యేసయ్య రాక మానడు. మన దేవుని రాకడ కావచ్చు అమ్మా, మన పోకడ కావచ్చు. దేవుడు వస్తానడు అన్నాడు కాబట్టి ఆయన వస్తాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, మరి ఎవరికి జీతము సిద్ధపరిచి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సిద్ధపరిచిన జీతము ఏమనగా మరి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే తన కొరకు మరి అన్ని చంపుకొని అన్ని వదిలిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసే వారిని ఆయన తీసుకెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే ఆ గుంపులో ఉన్నట వారు పట్టుకున్నారట కానీ కునికిపాటు నిద్ర తీసేరట. ఆ కునికిపాటులో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం వినగానే వీరు 5 మాత్రము అలాట్లుగా వెళ్ళి ఆ ప్రభును మరి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారట. మనలో సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసును ఎదుర్కోవడానికి మనలో పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, వేరుబాటు జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో నోవాహు ఓడలోకి మరి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఓడలోకి ప్రవేశించారట. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ 5 మాత్రము
విడిచిపెట్టబడ్డారట. దానికి కారణము ఏమనగా వారు ఎలా ఉన్నారంటే మరి విశ్వాసం లేని వారుగా ఉన్నారు. వారు దేవునికి ఇష్టలుగా లేకుండా ఉన్నారు. వారు బుద్ధి లేని వారని ప్రభు చెప్పారు. మరి బుద్ధి గల వారికట ఒక్క దెబ్బతో వాడు మారు మనసు పొందుకుంటాడట. బుద్ధి లేని వారికి 100 దెబ్బలు తిన్నా కూడా వాడు మారడట. బుద్ధి లేని వారికి దేవుని వాక్యం రాయబడి ఉంది. బుద్ధి లేని వారికట వాళ్ళ చేతిలో సొమ్ము ఉండనేలా. అర్థమవుతుందా? దాన్ని క్వశ్చన్ పెట్టేశాడు. బుద్ధి లేని వారి చేతిలో సొమ్ము ఉండనేలా అంటే దేవుడు పెట్టారా? బుద్ధి లేని వారికి ఏది చేయాలో, ఏది మాట్లాడాలో, ఏది మరి కొనాలో, ఏది వద్దో ఆ బుద్ధి లేని వారికి తెలియదు. వినబడుతుందా? మరి ఆ బుద్ధి లేని కుమారుడు తనకున్నదంతా ధనాన్ని చేతిలో పెట్టుకొని తనకున్నంత ఆశ తీసుకొని దూర ప్రదేశానికి వెళ్ళాడా? తన చేతిలో అంత తీసుకొని వెళ్ళి అక్కడ తన ఆస్తంతా, తన సొమ్మంతా మరి అక్కడక్కడ వేషులతో తిరిగి అక్కడక్కడ పాపం చేసి ధనాన్నంతా పాడు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని వాక్యము బుద్ధి లేనివాడట విర్రవీగునట. బుద్ధి లేనివాడట మరి నాకే తెలుసు అని అతడు ఇతరుల మాట విననివాడట. బుద్ధి లేనివాడు. అందుకే మనం ఏమంటాము, ఎవరైనా బుద్ధి లేదంటే కోపం వస్తుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? నిన్ను ఎవరైనా అన్నారా నీకు బుద్ధి లేదంటే చాలా కోపం వస్తుంది? ఏ మాట అన్నా పర్లేదు, కానీ నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి లేదంటే చాలా కోపం వస్తుంది. అందుకే బుద్ధిమంతునికి ఒక్క మాటతో వాడు బాగుపడతాడట. బుద్ధి లేని వారికి ఎన్ని దెబ్బలు తిన్నా కూడా వాడు మాడట. బుద్ధి లేని వారి చేతిలో ధనం పెడితే అతడు ఏది కొనాలో, ఏది వద్దో, ఏది మరి పోవాలో, ఎటు రావాలో తెలియదట. ఆమేన్. అలా కొన్ని కుటుంబాల్లో మరి ఏమవుతున్నాయంటే గొడవలకు కారణం అవుతున్నాయి. మరి బుద్ధి లేని వారు ఏది మాట్లాడాలో కూడా తెలియదు. త్వరగా పడతారు. అయ్యో అన్నట్టుగా. అదే బుద్ధి మంతుడైతే అతడు చాలా మరి ఆలోచించి ఈ మాట అనాలా, ఈ మాట మరి మాట్లాడాలా అని బిగబట్టుకొని దాన్ని మింగివేసి బుద్ధిమంతుని మాటలు మరి ఎలా ఉంటాయంటే చాలా ప్రశస్తమైనగా ఉంటాయి. బుద్ధి లేని మాటలు ఎలా ఉంటాయంటే అవి దేనికి పనికిరాకుండా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటే బుద్ధి లేని వారు బుద్ధి గలవారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, మరి సామెతల గ్రంథము చూస్తే 7వ అధ్యాయము 21లో ఒక వచనం రాయబడిందండి. సామెతలు 7వ అధ్యాయము 21, 23 వరకు. తీసారమ్మా? 7వ అధ్యాయము 21. చదువు మంచిగానండి. అది అధికమైన మాటల చేత వాని లోపరుచుకొనెను. తాను పలికిన వానిని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లు పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి వరపడునట్లు వాడి గుండెలను అంబులను చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి బుద్ధి లేని వాడు వేషలతో తిరిగి వేషలతో మరి కలిసిపోయి తన ప్రాణాన్ని తీసుకున్నాడట. పరాశ్రీ జాలశ్రీ మెట్లు పాతాళానికి మార్గం అట. జారస్తము చేయవాడు తన శరీరం అంతా పాడు చేసుకుంటున్నాడు. జారాశ్రీ తన ఇంటి మెట్లట పాతాళానికి మార్గం అట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే బుద్ధిమంతుడైతే మరి
కిందున్న పాదాలని తప్పించుకొని పైనున్న పరలోకాన్ని మరి దక్కించుకుంటాడట. ఎవరైతే బుద్ధిమంతులైతే కిందున్న పాదాలని తప్పించుకుంటాడట. జారాస్త్రీ మెట్లట పాదాలానికి మార్గం అట. మరి కొన్ని సంవత్సరాల క్రితము ఒక సంఘటన నాకు తెలుసండి. ఒంగోలు రాష్ట్రంలో జిల్లాలలో ఏం జరిగిందంటే, మరి తల్లిదండ్రులు కాదన్నప్పుడు ఆ ప్రేమికులు ఏం చేశారంటే చెరువులో పడి చనిపోయారట. ఆమె తల్లిదండ్రులు వద్దన్నందుకు, ఇంకోరేమో కులాంతర వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు వారు రైలు కింద పడి చనిపోయారట. నిన్ను నూరేళ్లుగా జీవించగలిగిన వారు, నిన్ను నూరేళ్లుగా బ్రతికిన వారు ఇలాంటి కోరికలతో, ఇలాంటి ఆశలతో, బుద్ధి లేని కోరికలతో వారి యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆమేన్. బుద్ధిమంతుడైతే పరలోకాన్ని దక్కించుకుంటాడట. ఆమేన్. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులకు శోకం తీసుకొచ్చారు. చాలా మంది బుద్ధి లేని వారుగా ఉంటున్నారు. ఆమేన్. ఏది మాట్లాడాలో, ఏది చేయాలో, ఏది ఆలోచించాలో, ఏది నడవాలో, ఏది కొనాలో, ఏది వద్దో అది బుద్ధి లేని వారిగా ఉంటున్నారండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి గల కన్యకలు మాత్రము వారు యేసు ప్రభు రాకడ గురించి ఇదిగో తెలుసుకొని వారు దీటిని పట్టుకొని యేసుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. అంతలో ఈ 5 మంది ఏం చేశారంటే మాకు కొంచెము ఇదిగో నూనె ఇస్తావా అని అడుగుచున్నారండి. ఆమేన్. ఏమండి దేవుని బిడ్డారా, దైవ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని అప్పుగా ఇవ్వవచ్చు, ధనాన్ని అప్పుగా ఇవ్వచ్చు, బంగారాన్ని అప్పుగా ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మను అప్పుగా మరి ఇవ్వరండి. పరిశుద్ధాత్మ అప్పుగా తీసుకునబడదు. పరిశుద్ధాత్మ పొందాలంటే మనం మారుమనసు పొందుకోవాలి. పాప క్షమాపణ కొరకు మనం పశ్చాత్తాపపడాలి. ఆమేన్. అది కొనుక్కుంటే దుకాణంలో దొరికే వస్తువు కాదే. అది ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు మారుమనసు పొందుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కొనుక్కుంటావు. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను వెలిగించండి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆమేన్. నువ్వు వెలుగుచున్నావా, ప్రకాశిస్తున్నావా? మండుచు నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు ఇతరులను మండించాలి, మీ నడుములు కట్టుకొని మీరు ప్రకాశించాలని దేవుడు కోరుచున్నాడు. ఆమేన్. అందుకే మీ నడుములు యేసు నామములో వంగినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆత్మను పంపిస్తాడు. ఎవరైతే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నామా? లేకపోతే లోకంలో ఉన్న వాటిని, ఆచారాలు, లోకంలో ఉన్న కట్టుబాట్లు, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యకాల సమయంలో నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. వ్యర్థమైన వాటిగా ఆరాధిస్తున్నారు, లోక ఆచారాలు పాటిస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు. పెదవులతో కాదు కానీ ఉదయముతో ప్రభును ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అటువంటి వారిని దేవుడు పక్కన పెడతాడు. అందుకే గురుగులను, గోధుమలను పక్కకు పెట్టినట్టుగా, అలాగే మరి గొర్రెలను, మేకలను పక్కకు పెట్టినట్టుగా ఈ 10 మందిలో 5 కన్యకలకు మాత్రము ఆయన మరి పక్కకు పెట్టేశారు. ఆమేన్. మీరు మేరకు కలిగి మీరు ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడి బిడ్డలారా, ఒక భార్య తన భర్త మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అమ్మా పలాని స్టేషన్కి వస్తున్నా, మన ఊరు దగ్గర స్టేషన్కి వస్తున్నా, నా ఇష్టమైన ముద్దుల కుమార్ని తీసుకొని రా, నా ప్రియమైన భార్య నీకు రాస్తున్నాను, పలాని రోజున వస్తా, పలాని రోజున నేను ఆ టైంలో నేను ఆ ట్రైన్ ఆ స్టేషన్లో దిగుతానని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం తీసుకొని చాలా ఆనందపడింది. నా భర్త రాబోచున్నాడు, నా భర్తను ఎదుర్కోవడానికి తన కుమారుని ఎత్తుకొని చక్కగా ప్రయాణమై ఇదిగో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తాడో, మళ్ళీ
నేను చూస్తాను చూడని ఆశతో వెళ్ళి ఆమె రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారంలో విశ్రాంతి గదిలో కూర్చొని తన కుమారుడికి పాలిస్తూ ఉందండి. ఆమె ఇలా పాలిస్తూ పాలిస్తూ ఆమె కూడా నిద్రలో జారిపోయిందండి. వినబడుతుందండి? నిద్రలో ఇలాగనే ఆ పాలిస్తూ పాలిస్తూ ఇలాగనే ఆ కుమారుడు నిద్రపోయాడు, ఆ తల్లి నిద్రపోయింది. వెంటనే తన భర్త వచ్చేసాడు. ట్రైన్ దిగేసి ఇదిగో తన ప్రియమైన భార్య కొరకు, ముద్దుల కుమారుడి కొరకు ఆ రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, నా ప్రియమైన భార్య ఎక్కడున్నావు, నిన్ను చూడడానికి నేను వచ్చాను, మళ్ళీ నేను రాను అని కేకలేస్తున్నాడు. నా కుమారుడా నువ్వు కనిపించము అని ఆ తండ్రి కేకలు బాగా ఏడుస్తున్నాడు. చివరి క్షణంలో ఏడుస్తూ ఏడుస్తూ అతడు వెంటనే ఏం జరిగిందంటే రైలు ఆ ఇంజన్ లో వెంటనే సిగ్నల్ ఇచ్చేసాడు. మాట్లాడుతుందా? సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడగానే ఇదిగో పెద్ద ఐరన్ ఆ ఇంజన్ మోగుడుకు ఆ వెంటనే దిక్కులు లేచి ఇదిగో మరి లేచిందండి. ఆలోపే చివరి పెట్టే వరకు ఆ ట్రైను అలాగనే వెళ్ళిపోయింది. లాస్ట్ చివరిలో ఆ గార్డ్ అంటున్నాడు కదా, అమ్మా నీ భర్త దిగి చాలా ఏడ్చాడు, అరిచాడు, ఇదిగో చాలా ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడమ్మా అని ఆ సహోదరుతో చెప్పగానే ఆమె చాలా బాధపడి, అయ్యో నేను నా ఆలస్యం వలన, అయ్యా నాకు నా అజాత వలన నేను నిద్రలో వెళ్ళిపోయాను, నేను చూడకుండా నేను ఇదిగో ఉండిపోయానని తన భార్య ఏడుస్తూ ఏడుస్తూ ఆ గాడ్ అంటున్నాడు కదా, ఏడ్చిన అమ్మా ప్రయోగం లేదమ్మా అతను వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆఖరిగా తన బాణంలో యుద్ధం జరిగినప్పుడు అతను మరణిస్తే తన శవాన్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. గమనిస్తున్నారా? బతుకున్నప్పుడు ఆమె తన ఆలస్యం వలన, అగత వలన పట్టుకొని నిద్రపోయి జారిపోయి ఆ భర్తను మరి కలుసుకోలేకపోయిందే. మన దేవుడు కూడా మనకు కొన్ని కొన్ని పనులు చెప్పినప్పుడు ఆలస్యంగా చేస్తున్నావా? ఆలస్యంగా మనం కొన్ని విషయాల్లో మనం పొరపాటు చేస్తున్నామా? ఆలస్యము ఆ సహోదరికి ఎంత బాధ కలిగించింది. దేవుడు ఆలస్యం చేయవాడు కాదు. దేవుడు అందరి విషయంలో జాలి కలిగిన వాడు, దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి ఇదిగో ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన వస్తాడు తప్పక. దేవుడు మన అందరినీ తీసుకువెళ్తాడని మనము కూడా నిరీక్షణతో ఎదురు చూసే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈ బుద్ధిగల కన్యకులు వెళ్ళి ఇదిగో నూనె తెచ్చే లోపుగా, నూనె కొనుక్కొచ్చే లోపుగా పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. గడియ మూయబడింది, తలుపు వేయబడింది. ఇదిగో 5 కన్యకులు తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడి రాకడ కూడా అలాగే ఉంటుందండి. పొలంలో ఇద్దరు ఇదిగో మరి పని చేస్తారట, ఒకరు ఎత్తబడతారట, ఒకరు విడిచిపెట్టబడతారట. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆనోకు ఎత్తబడ్డాడు, కయీను ఇదిగో మరి ఎత్తబడలేదండి. దావీదు ఎత్తబడ్డాడు, సౌలు ఇదిగో ఎత్తబడలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలనే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఇద్దరట ఇసురుతూ ఉంటారట, ఒకరు అకస్మాత్తుగా ఎత్తబడతారట, ఒకరు అకస్మాత్తుగా మరి దించబడతారట. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము బుద్ధి గల వారమై ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం బుద్ధి లేని వారమైతే ఇదిగో ఈ లోకంలో విడిచిపెట్టబడతామట. మహా రోదన, 7 కాల శ్రమలు మన వెంబడిస్తాయట. ఆమేన్. 7 సంవత్సరాలు 7 కాలములు అంటే చాలా భయంకరమైన రీతిగా ఉంటాయట. పరిశుద్ధులంతా ఎత్తబడినప్పుడట, ఆకాశం మీదకి ఎత్తబడినప్పుడట, ఈ భూమి మీద కరువులట, చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి.
యేసు మాట తప్పక నెరవేర్చబడుతుంది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఇదిగో నెరవేర్చబడుతుంది. ఈ భూమి మీద సమస్తము ఆయన చేయగల దేవుడు ఉన్నాడు కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే మరి అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము తీశారమ్మా. 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీయోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదురో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే మరి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. సీమోన్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే పేతురు, యోహాను ఆ సమరయ దేశంలో వారు వెళ్ళగానే అక్కడ అందరి మీద చేతులు ఉంచగానే అందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అందరికీ ఉచితంగా ఇవ్వబడిందండి. నమ్ముతున్నారమ్మా? నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. పరిశుద్ధాత్మ ద్రవ్యం వలన, ధనం వలన మనము కొనలేము, సంపాదించుకోలేము. కానీ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే మనము క్రీస్తుకు ఆలయమై ఉండాలి. నీ ఉదయము దేవునికి ఆలయమై ఉన్నది, నీలో నివసించుతున్నది నీవు కాదు, పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సీమోను దేవుని ఎరిగిన వాడే, బాప్తిసం తీసుకున్న వాడే, కానీ మారు మనసు పొందలేని వ్యక్తిగా ఉన్నాడు. చాలా మంది సంఘానికి వస్తారు, సంఘంలో ఉంటారు, కానీ మారు మనసు పొందలేని వారుగా ఉంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు. ఆమేన్, పాపాలు చేస్తూనే ఉంటారు. ఈయన అంటున్నాడు కదా, పేతురు, యోహాను అగ్నితో మండుచు ప్రకాశిస్తున్న వారు ఎవరి మీద చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారే. ఈయన అనుకుంటున్నాడు, సీమని గారడి చేసి అందరి భ్రమం చేత అందరినీ ఇదిగో అది ఇది చెప్పి వారిని అలా నడిపిస్తే పేతురు, యోహాను మాత్రము మరి వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారండి. ఎవరండి? ఈ అపోస్తలులు ఎప్పుడైతే ఆకాశం నుండి మేడగదిలో అగ్ని నాలుకల వలె, జ్వాల వలె ఆ 120 మందిని తాకిందో వారు నిజంగా ఎలా మార్చబడ్డారంటే వారు పరిశుద్ధాత్మ అగ్నితో మార్చబడ్డారండి. ఒకప్పుడు ఆ అగ్ని రాకముందు, ఆ పరిశుద్ధాత్మ రాకముందు పేతురు అబద్ధాలతో, మోసాలతో బ్రతికేవాడట. తోమ చూస్తే అతడు అనుమానాలతో, ఇదిగో అపనమ్మకంతో బతికేవాడట. ఆమేన్. ఇదిగో ఇస్కరియోతు యూదా ధనాపేక్షతో అతడు అలా వెంబడించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆకాశం నుండి, ఆ పరలోకం నుండి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో వారి భాష మార్చబడింది, వారికి ఉన్న ఆలోచనలు మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. వారు ఒకప్పుడు అబద్ధం ఆడిన వారు, ఒకప్పుడు ఇదిగో ఆ పేతురు ఇదిగో ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధం ఆడిన వ్యక్తి, ఇదిగో ఒకప్పుడు కుందేలాగా ఉన్న వ్యక్తి అతడు సింహంలాగా గర్జిస్తున్నాడు. దానికి కారణం ఏమనగా ఆ పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చి శక్తి పొందుకున్నాడు. ఆమేన్. మీరు కూడా ఆ పైన వచ్చే శక్తిని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే శక్తిమంతులం అవుతామట. ఒక అమ్మాయినట బలవంతంగా కాలు తీసుకొని వెళ్తున్నారు.
ఆమె దేవుని నమ్ముకున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి. ఎప్పుడైతే అలా ఆ బిడ్డను పట్టుకున్నారో వెంటనే ఆమె పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను పిలిచి వెంటనే ఆమె భాషలతో మాట్లాడడం ప్రారంభించింది. ఆమె ప్రవచనము ఇదిగో అగ్నిలా గల అగ్ని శక్తి ఆమె మీదికి రాగానే వారిని ఇలా ఇలా అనగానే పడిపోయారట. వాటి మాట్లాడితేనే ఆ కాలు డోరు అక్కడ పగిలిపోయి వెంటనే ఆమె నడుచుకుంటూ వచ్చింది. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి తెలుసు ఆ బలము, ఆ శక్తి. మోసేవాడికే మరి బలువు తెలుస్తుందని. యెహోవా ఉత్తముడు, రుచి చూసి తెలుసుకున్న వారే అమ్మా దాన్ని తెలుసుకుంటారు. అందుకే ఒకసారి మరి ఆ నతనేయులు అంజూరపు చెట్టు దగ్గర కూర్చొని ఆ పిలుపు వచ్చి, నేను యేసును కనుగొన్నాను, యేసును చూశాను, మెస్సయ్య మనకు వచ్చాడు, దేవుడు పంపించిన కుమారుడు వచ్చాడంటే, లేదు రాదు ఆయన మరి రాడు అని ఆ భ్రమలో ఉన్నప్పుడు వచ్చి చూడు అని ఒకసారి పిలుపు చెప్పగానే యేసు దగ్గరికి రాగానే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతని యందు ఏ కపటం లేదని మాట్లాడుతున్నాడు. వినబడుతుందా? ఇతడు చాలా మంచివాడు, ఇతడు బుద్ధిమంతుడు, ఇతను ఎలాంటి దోషము కనబడలేదు అని చెప్పడం జరిగింది. గట్టిగా చెప్పడం కొట్టండి. నిజం చూస్తే దేవుడు బిడ్డలా అతను కపడం లేనివాడు, కలుషం లేనివాడు, దోషం లేనివాడు, అలాంటి వ్యక్తి నిజంగా అవును నేను నిజంగా అలాంటి వ్యక్తినే, నీకెలా తెలుసు? ఆమేన్. నేను మంచివాడినే, నేను బుద్ధిమంతుడే, నీకెలా తెలుసు? నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు, మెస్సే కొరకు చదువుతున్నప్పుడు నా కళ్ళు చూస్తాయి, నేను చూశానని చెప్పడం జరిగింది. ఎక్కడో ఉన్న ఆ చెట్టు కింద నతనేయులు యేసు ప్రభు చూశాడే. ఆమేన్. నువ్వు అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చొని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నిన్ను చూశాను, నేను ఎరిగాను అని చెప్పడం జరిగిందే. ఆమేన్. యేసు ప్రభుకు అన్ని తెలుసండి. ఆమేన్. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కావచ్చు, కానీ యేసు ప్రభుకు అన్ని తెలుసండి. ఆమేన్. నీ ప్రార్థన తెలుసు, నీ విశ్వాసము తెలుసు, నీ భక్తి తెలుసు, నీకున్న మరి శక్తి తెలుసు. ఆమేన్. అందుకే వారిని అక్కడికి ఇక్కడికి పంపించగా, మీరు ఏ దేశానికి వెళ్ళక మీరు యెరూషలేములోనే మీరు ఉండండి, పరిశుద్ధాత్మను పంపించేంత వరకు మీరు అక్కడనే ఉండండి అని వారి మీదకి పరిశుద్ధాత్మ పంపించగానే వారు ప్రకాశించారండి. ఆరిపోయిన ఆ జీవితాలను, ఇదిగో వారు చీకట్లో అప్పుడు భయాలతో, అబద్ధాలతో బతుకుతున్నప్పుడు, అపనమ్మకాలతో, అనుమానంతో బతుకుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ పంపించి ఆ చీకటిని, ఆరిపోయిన ఆ దీపాలను దేవుడు వారిని వెలిగించాడు. ఆమేన్. నీ దీపం ఆరిపోయిందా సహోదరి, సహోదరుడా? నువ్వు ఆరిపోయిన వ్యక్తిలాగా ఉండకూడదే. నువ్వు మండుచు ప్రకాశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను అగ్ని వేయ వచ్చుతున్నాను అనలేదు, కానీ నేను ఎప్పుడో అది అగ్ని వేస్తే అది మండుచు ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీళ్ళలో బాప్తిసం యోహాను మీకు నీళ్ళలో ఇస్తే నేను అగ్నితో నీకు అభిషేకాన్ని బాప్తిసం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ 120 మందికి ఆ నీళ్ళలో అభిషేకము, నీళ్ళలో బాప్తిసం ఇవ్వలేదు, కానీ యేసు అగ్నితో వారిని అభిషేకించి బాప్తిసం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ 5గురు మాత్రము చాలా విడబడిన స్థితిలో ఉన్నారు. ఆమేన్. ఆలస్యం చేశారు. చాలా మంది ఆలస్యం చేస్తూ ఉంటారు, జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె. ఆమేన్. మనం సమయాన్ని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నామేమో, సమయాన్ని మనము పొందుకోలేకపోతుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. మరి అంతలో మన జీవితము కనిపించేది, అంతలో మాయమేది. ఈ జీవితానికి ఇదిగో కొన్ని పోరాటాలు ఉంటాయి, కొన్ని అవసరానికి అబద్ధం ఆడుతుంటాము, అవసరానికి ఒక వేషం వేస్తూ ఉంటాము, అవసరానికి నటిస్తూ ఉంటాము. ఆమేన్. అంతలో కనిపించి అంతలో మాయే. అది నీటి బుడగ లాంటిదట మన జీవితము, గడ్డి పువ్వు లాంటిదట. ఇదిగో గడ్డి పువ్వు ఈ రోజు పూస్తుంది, అది ఇదిగో కొయ్యబడుతుంది సాయంకాలానికి.
ఆమేన్. అలాంటి జీవితానికి ఎందుకు మన కొన్ని పోరాటాలు, కొన్ని గొడవలు, కొన్ని కుటుంబాల్లో కొన్ని కలహాలు, కక్షలు చాలా ఉంటున్నాయి లేదా అండి? ఆమేన్. 2 నీటి బుడగలట ఇలా వెళ్తున్నాయట. ఆయనపడుతుందా? నీటి బుడగలు చూశారమ్మా? నీటి బుడగలు. ఈ నీటి బుడగలట మొదటి నీటి బుడగ అక్కడ ఆగిందట, రెండవ నీటి బుడగ కూడా అక్కడ వచ్చి ఆగిందట. ఈ మొదటి నీటి బుడగ అంటుంది కదా, నేను ముందుగా వెళ్ళాలి అని రెండో నీటి బుడగతో మాట్లాడుతున్నాడు. ఆయనపడుతుందా? లేదు నాకు అర్జెంటుగా పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలని ఆ రెండవ నీటి బుడగ కూడా అంటుందట, నన్ను పంపి నేను త్వరగా వెళ్ళాలి. అలా వారు కొట్లాడుకొని అలా మరి గొడవలు పడి అలా ఉన్నప్పుడు ఆ 2 నీటి బుగ్గలు పగిలిపోయాయి. దీని అర్థం ఏమనగా ఒక బుడగ తగ్గించుకుంటే ఒక బుడగ వెళ్ళిపోయేది. అలా నేను అని చాలా మంది అలాగనే ఉంటున్నారండి. ఒక మాటకు ఓర్చుకోలేని వారు ఉంటున్నారు లేరా అండి? నేను గొప్ప, ఇదిగో నేను అన్నదే చేయాలి, నేను పట్టిందే కుందేళ్ళకు 3 కాళ్ళు అనే స్వభావం కలిగిన సంఘాల్లో ఉన్నారండి లేరా అండి? నేను పట్టింది కుందేళ్ళకు 3 కాళ్ళు అని అంటారు. కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయమ్మా? 4 ఉంటాయా? మరి వీరి నైజము, వీరి భాష, వీరి మాట, నేను పట్టిన కుందేళ్ళకు 3 కాళ్ళు, కానీ దేవుడు పుట్టించినప్పుడే దానికి 4 కాళ్ళు ఇచ్చేసాడు, 3 కాళ్ళు కాదండి. ఆమేన్. నా మాట నెగ్గాలి, నేనే ముందుకు రావాలి. ఒక మరి నది దాటడానికి ఒకటే మరి దారి ఉందండి, ఆ దారిలో ఒకలే పోవాలి, మరొకరు అక్కడ ఆగాలి. ఆమేన్. నిలబడుతుందమ్మా? ఇద్దరు వస్తున్నారు, నేను వెళ్ళాలి. ఆమేన్. అలా గొడవ కారణంగా ఇద్దరు నదిలో పడిపోయారు. ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే బాగుంటుందా? ఏం చేశారు? అలా ఇద్దరు గుద్దుకొని ఆ నదిలో పడిపోయారు. ఆమేన్. కొంతమంది నిజంగా భార్య విషయంలో భర్త తగ్గడు, ఆ భర్త విషయంలో భార్య తగ్గదు, కుమారుల విషయంలో తల్లిదండ్రులు తగ్గరు. ఆమేన్. తగ్గింపు లేని చాలా జీవితాలు ఉన్నాయి. ఆమేన్. అంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఈ జీవితానికి ఆమేన్ రేపుండి మాకుండి పోయి ఆ కట్టిలో పొయ్యి లాంటిది కాదా? ఆమేన్. దానికి ఎందుకు ఇదిగో కోపాలు, కక్షలు అంతగా ఎందుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుడి బిడ్డారా, మనము ఆరిపోవడానికి కారణం ఏమనగా మనలో ఇదిగో బుద్ధిహీనత ఉందేమో. బుద్ధి లేని వారుగా మనం బతకకూడదు, మనం బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి గల కన్యకలు విడిచిపెట్టబడినారు, మనం మాత్రము విడిచిపెట్టే స్థితిలో ఉండగా దేవుని ఎదుర్కొనే శక్తి, పరిశుద్ధాత్మను మనం పొందుకొని దేవుని రాకడలో సిద్ధపడే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ డబ్బిచ్చి కొనుక్కునేది కాదు, పరిశుద్ధాత్మ ఇదిగో ధనమిచ్చి కొనుక్కునేది కాదు, అంగట్లో దొరకదు, షాపులో దొరకదు. కానీ అది విశ్వసించిన వారికి, యథార్థమైన జీవితము ఉన్న వారికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్రగా అనుగ్రహిస్తాడట. గట్టిగా చెప్పాలనుకుంటాడమ్మా. మనం ఎవరి చేతిలో ఉన్నామంటే ఆ పరిశుద్ధాత్మ చేతిలోనే ఉన్నాము. ఆమేన్. ఒక రాజు చేతిలో, ఒక నాయకుడి చేతిలో, ఒక అధికారి చేతిలో లేవు, కానీ మనము పరిశుద్ధాత్మ చేతిలో మనం పట్టుబడ్డాం. నమ్ముతున్నారండి? మనం పరిశుద్ధాత్మకు మనము ఇదిగో దాసులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ సీమోన్ అనే వ్యక్తి కూడా అతడు మానవ మనసు పొందలేని వ్యక్తిగా ఉన్నాడు, మానవ మనసు లేని వ్యక్తిగా ఉన్నాడు. నాకు పరిశుద్ధాత్మ కావాలి, మీ దగ్గరికి మీకు ఎంతో ధనం ఇస్తానంటే ఇదిగో అంటున్నాడు కదా పౌలు, ఆ యోహాను అంటున్నాడు కదా, ఇది ద్రవ్యం ఇచ్చేది కాదు, నువ్వు దుష్టత్వంలో ఉన్నావు. ఆమేన్. నువ్వు పాపంలో జీవిస్తున్నావు. సహోదరి సహోదరుడా, చాలా మంది పాపం చేత పట్టుబడి పాపంలో ఇదిగో నశించిపోతున్నారు, దుష్టత్వంలో ఉన్నారు. ఇదిగో నువ్వు వెంటనే మారు మనసు పొందు, ఇదిగో ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపం పడువని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఆమేన్. చాలా మంది
కొంతమంది నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, నువ్వు తాగుతున్నావు, తిడుతున్నావు, ఇవంటే వారికి గిట్టదండి అమ్మా, వారికి గిట్టదు అమ్మా. వారు ఏం చేస్తారంటే వారు నిజంగా మంచోనికి చెప్తే వాడు వింటాడండి, చెడునికి చెప్తే వాడు మారడు అమ్మా, మాట్లాడా. ఇతని వ్యక్తి ఏమంటున్నాడంటే అన్ని పోయినా అతను ఏమంటున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడే. అతను పశ్చాత్తాపం పడలేదే, అతను మానవ మనసు పొందడానికి అవకాశం ఉన్న కూడా అతడు మానవ మనసు పొందక నా కొరకు మీరు ప్రార్థన చేయండి. చాలా మంది విశ్వాసులు సంఘస్థులు అలాగే ఉన్నారు. వారు మాత్రము కన్నీరు కార్చడట, వారు మాత్రము ఉపవాసం ఉండరట, వారు మాత్రము గోరెపట్ట కట్టుకొని ఇదిగో ఆ ప్రభు చిత్తము, ప్రభా నేను తప్పు చేశానని అలా అలా ప్రభు దగ్గర ఒప్పుకోరట. ఆమేన్. అసలు ఏమంటున్నాడు కింది వచనంలో, నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. నా కొరకు ఉపవాసం ఉండండి. నీ ఆత్మ నీవు ఎలాగున్నావు, నీ ఆత్మ దేవునికి దగ్గరగా ఉండి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పలానా రోజు అబద్ధం మాట్లాడాను, పలానా రోజు ఇదిగో ప్రార్థన చేయలేకపోయాను, ఆలస్యంగా అశ్రద్ధగా ఉన్నాను, ఇదిగో దేవా అలా నేను ఎన్నో నాకు చేసిన పాపాలు ఎన్నో, నేను చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయని ఇదిగో ఆ ప్రభు దగ్గర చెప్పుకొని మారు మనసు పొందే వ్యక్తులు ఎవరు లేరండి. ఉన్నారండి? నువ్వు తప్పు చేస్తావంటే కోపం వస్తుంది, నువ్వు ఆ మోసం చేస్తావంటే కోపం వస్తుంది. ఆ మోసం చేసిన వ్యక్తిని నువ్వు మంచోడు అంటే అతడు మురిసిపోతాడు. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడ నిజంగా దేవుని బిడ్డలారా ఆయన అందరినీ గద్దించేశాడు, ఆయన అందరికీ బుద్ధి చెప్పేశాడు. ఆమేన్. ఇదిగో వారు విశ్వాసులే. దైవ సంగమా, దేవుని బిడ్డలారా చాలా మంది బుద్ధి లేని వారు కన్యకలుగా ఉన్నారేమో, సిద్ధపాటుకు కలిగిన వారుగా లేరేమో. నువ్వు సిద్ధపడమంటున్నాడు. నీ ఆత్మ ఆగిపోయిందా? ఇదిగో ఈ సమయంలో ఆ ప్రభు ఆత్మతో వెలిగించుకోమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ లేకుంటే విడిచిపెట్టబడతావు. ఇదిగో దేవుని రాకడలో వచ్చినప్పుడట ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువా ఇదిగో నేను కూడా దయ్యములను వెళ్ళగొట్టాను, నేను కూడా ఎన్నో ఇదిగో అయ్యా నీ కొరకు పని చేశాను అంటే దేవుడు ఏమంటాడంటే మీరు ఎరగరు, ఇదిగో నాకు తెలియదు, అక్రమ చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోమని దేవుడు అలా మాటిస్తే మనకు ఎంత బాధగా ఉంటుంది. దైవ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నువ్వు నాకు తెలియదు అంటే. ఆమేన్. హల్లెలూయా. భార్య ఒక భర్త భార్య నాకు తెలియదంటే ఆ భార్య ఎంత బాధపడుతుందని. దొంగతనము కుమారుడు చేశాడు. దొంగతనము చేసినప్పుడు అతని చేతికి వేడిలేసుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు తండ్రి అక్కడ కలిశాడు. ఆ తండ్రి బాధలోన ఉంది, కానీ అది చెయ్యే పనిని బట్టి నా కుమారుడు కాదు, దీనికి శిక్ష పడాలని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే చూడు ఎందుకు చెప్తున్నామంటే అతను ఎన్నో మాటలు కన్న తండ్రి అతని కొరకు ఎన్నో మంచి పనులు చేసి అలసిపోయి వాడు మారడు, నిజంగా వాడి బ్రతుకు అంతే అని ఆ నరకాగ్నికి దేవుడు కూడా అప్పచెప్తాడండి. వినబడుతుందా? ఆమేన్. తాగుబోతులతోనూ దాసుడు వచ్చినప్పుడు దేవుని వాక్యం రాయబడింది. ఆ దాసుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఆ మాట వినక, ఆ మాట దేవుని మాట యజమాని మాటకు లోబడక ఇదిగో మరి దాసుడు అకస్మాత్తుగా వచ్చినప్పుడట ఇదిగో ఆ యజమానట ఈ అందరిని తీసుకెళ్లి తాగుబోతులతోనూ ఇదిగో మరి తిరుగుబోతులతోనూ ఎయ్యము, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకునుట జరుగుతుంది. అదే నరకాగ్ని శిక్షలో వేయమని ప్రభు మరి చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట వినని వారి జీవితంలో, దేవునికి లోబడే వారి జీవితంలో దేవుడట విని విసిగి చెంది అట ఇదిగో వీరిని తాగుబోతులతో అమ్మా ఇదిగో మరి తిరుగుబోతులతో మోసగలతో వీరికి స్నేహం చేసి అందులో పడవేయి. ఇక్కడమ్మా నరకాగ్నిలో అక్కడ పళ్ళు కొరుకుట, ఏడ్చుట, ఆమె
హల్లెలూయా. మారు మనసు పొందలేని స్థితి ఆ జీవితాలు అలాగనే ఉంటాయి. మారు మనసు పొందుకున్న వారి జీవితంలో దేవుడు వారిని ఇదిగో మరి తనతో పాటు తీసుకెళ్తాడు, తనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడు, తనతో పాటు ఇదిగో ఉంటాడు. ఆమేన్. ఆయనతో ఉండేవారిగా ఉండాలా, మనం లేని వారిగా ఉండాలా? విడబడిన గుంపులో ఉందామా, ఇదిగో ఆయనతో ఉండే గుంపులుగా ఉందామా? ఏ గుంపులో ఉందాము సంగమా? విడబడిన గుంపులో ఉందామా? విడబడిన గుంపులో అయితే అది నరక శిక్ష. అక్కడ నిజంగా చాలా భయంకరమైన శిక్ష. అతనితో ఉంటే వెయ్యి ఆ కాలాలు అతనితో జీవిస్తాము, అతనితో ఉంటాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీరు విడిచిపెట్టబడ్డారు, సంఘానికి వచ్చారు, సంఘంలో పాటలు పాడారు, ఇదిగో సంఘంలో భాషలు మాట్లాడారు, సంఘంలో జీవించారు, కానీ వారి ఆత్మీయ జీవితము చనిపోయిందట. ఆమేన్. నువ్వు జీవిస్తున్నావు కానీ, నువ్వు బ్రతుకుతున్నావు, మాట్లాడుతున్నావు కానీ నీ ఆత్మ చనిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ దీపము ఆరిపోయిందేమో, దాన్ని మళ్ళీ వెలిగించము. ఆమేన్. ఎలా వెలిగించాలి? ఆమేన్. ఈ లోకానుసారమైన ఒక దీపం వెలగాలంటే దైవ సంగమా, దేవుడి బిడ్డారా, అందులో నూనె పోయాలి. పనులు నడుస్తున్నాయి, గొడవలు నడుస్తున్నాయి, అందులో ఏం పోస్తున్నారమ్మా? ఏం పోస్తున్నారు సహోదరి సహోదరులారా? ఒక బండి నడాలంటే ఏం చేయాలమ్మా? డీజిల్ అయినా పెట్రోల్ అయినా పోయాలి. నువ్వు వంట చేస్తున్నావే, ఆ వంట ఇలా గ్యాస్ అయిపోయింది, వంట కాగలదా? అకస్మాత్తుగా వంట గ్యాస్ అయిపోయింది. అమ్మా ఎంత కొట్టినా కూడా అమ్మా ఎంత కొట్టినా కూడా అది వెలగదు. ఆమేన్. అంటే చూడండి ఏం పెట్టారా, నీ ఆత్మ జీవితము ప్రకాశించాలంటే, నీ ఆత్మ జీవితము మండాలంటే, నువ్వు వెలిగించబడాలంటే, నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉన్నావంటే, నువ్వు అలా చీకట్లో ఉన్నావంటే, మళ్ళీ నువ్వు వెలిగించబడాలంటే, నీలో ఆత్మీయ జీవితము రావాలంటే, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని వాక్యము ద్వారా నువ్వు కట్టబడినప్పుడు నీలో అలా ప్రకాశించి నువ్వు వెలిగించబడతావు. ఆమేన్. ఒక బండిలో అలా పోస్తేనే అది పనికొస్తుంది. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దాన్ని వాడుకుంటున్నామే. అలాగే దేవుడు వాడుకోవాలని నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆమేన్. నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు నాకు పనికొస్తావా? నిన్ను అలాగా నీ జీవితాన్ని తిప్పేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆయన మరి చూస్తున్నాడు. మనము కొన్ని గొడవలంటే ఎన్నో రకాలుగా మనము కొన్ని అవి ఇవి చూసి మంచిని వాటిని ఏరుకుంటాము, చెడ్డ వాటిని పక్కన పెట్టేస్తాము. ఆమేన్. నిలబడుతుందా? పేతురు చేప పట్టినప్పుడు అవి చెత్త అంతా వేరు చేసి మంచిని వాటిని బుట్టలో వేసుకున్నట్టుగా దేవుడు పరిశుద్ధులను ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆమేన్. ఎవరి జీవితము నా దగ్గర ఉందని ప్రభు చెబుతున్నాడు. నీతిమంతులను నీతిమంతులుగానే ఉండనిమని చెప్తున్నాడు. ఈ ఆఖరి గడియలో ఇది చివరి గడియ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ చివరి గడియలో మన జీవితాన్ని పరిశీలించుకుందాము. మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, ఆయన అక్కడ వస్తున్నాడని చెప్తున్నాడు. నీతిమంతులుగా ఉండని, పరిశుద్ధులుగానే ఉండనిము. ఆమేన్. దొంగలుగా ఉండనిమని చెప్తున్నాడు. ఆమేన్. మోసగాలుగానే ఉండనిము. ఆఖరి క్షణాన్ని, ఇదిగో ఆఖరి గడిలో మనం తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి మనలో ఉందా? ఆ సీమోను సంఘానికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఎలా బతుకుతున్నాడంటే మారు మనసు లేని వ్యక్తిగా బతుకుతున్నాడు. లోకంలో జీవిస్తున్నాడు. నిజంగా దేవునికి కట్టుబడిన వ్యక్తి, దేవుడు వాడుకోవాల్సిన వ్యక్తి, దేవునికి ఇష్టడుగా మారవలసిన వ్యక్తి. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు కోరుకుంటున్నాడంటే వారేమో ఇదిగో దేవుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సంఘంలో ఆచారాలను విడిచిపెట్టి లోక ఆచారాలను పాటిస్తూ లోకంలో కలిసిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వారి మీద ఆ అభిషేకం తీయబడిపోతుంది. వారి మీద ఇదిగో దేవుని కాడేట, ఇదిగో నరుని కాడి అది పెట్టబడుతుందట, దేవుని కాడి తీసివేయబడుతుందట. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కాడి సులువైనది, దేవుని కాడి మనకు భారమైనది కాదు. ఆమేన్. ఈ లోకమైన వాటిని భారమైన తీసివేసి దేవుని కాడి మాని పెడితే ఆ కాడిని తీసివేసి లోక కాడిని మోస్తున్నారే. లోక ఆశలు మోస్తున్నారే, లోక ఆశలు ఇదిగో చెప్పినట్టుగా చేస్తున్నారే, ఆచారాలు పాటిస్తున్నారే. ఆత్మీయత లేదే, ఒక్కొక్కరి జీవితంలో ఆత్మీయ ఫలాలు లేవే. వెతుకుచున్నాడు ప్రభు. ఆమేన్. నీలో ఏమైనా ఫలం ఉందా? ప్రేమ ఫలం ఉందా? 9 ఫలంలో ఒక ఫలాన్ని సంపాదించుకున్నావా? హల్లెలూయా. ఇవన్నీ ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఒక ఫలం నీ దగ్గర ఉందా? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరు ఎత్తబడతారంటే పరిశుద్ధులే ఎత్తబడతారండి. మానవ మనసు పొందిన వారే ఎత్తబడతారండి. ఆమేన్. పరలోకము చేర్చబడాలంటే అది బలవంతులకే పట్టబడుచున్నది. ఎవరు బలవంతులంటే ధనమున్నవారు కాదే, డబ్బున్నవారు కాదే, బంగారం ఉన్నవారు కాదే, ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదే. ఎవరంటే ఆత్మీయ జీవితంలో బలవంతులుగా, పరిశుద్ధులలో బలవంతులుగా, మనం ఎందులో గొప్పవారుగా ఉండాలంటే పరిశుద్ధతలో గొప్పవారుగా కలిగి ఉండాలి. గట్టిగా చెప్పాలి. పక్కవారు పొలం కొంటే మనం పొలం కొనాలి, పక్కవారు కారు కొంటే మనం కారు కొనాలి. వారికంటే మనం గొప్పవారిగా ఉండాలి. అది మనిషి కోరిక అండి. దేవుని కోరిక ఏమనగా నీవు పరిశుద్ధంలో గొప్పవారిగా ఉండాలి. ఆమేన్. నువ్వు ధనంలో గొప్పవారిగా కాదు. ఆమేన్. హల్లెలూయా. ధనవంతుడు గొప్పవాడిగా ఉన్నాడు, కానీ ఇదిగో దేవుని దృష్టిలో లాజరు, ఆమేన్, ఆయన చాలా దీనుడిగా ఉన్నాడు. అతను చాలా భక్తిపరుడుగా ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకోలే. ఆఖరికి అక్కడిక్కడ వెళ్ళి ఇదిగో దొంగతనము చేయక, అక్కడిక్కడ ఏది చేయక అతను దేవుని కొరకు నిరీక్షణ కలిగి మరణం అంతవరకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. లాజరు అండి. ప్రైజ్ ది లార్డ్. లాజరుకు దొరికింది ఏంటిదండి? అమ్మా, ఈ లోకంలో లాజరుకు దొరికింది రొట్టె చిటి కుక్కలు తిన్నా, రొట్టె ముక్కలు దొరికాయి. ఎంగిలి మెతుకులు తిన్నా, రాజు తిన్నా. అమ్మా, తిన్న వారు ఏం చేస్తారండి? అమ్మా, ఆ మెతుకులన్నీ తీసుకెళ్లి బయట పారేస్తారు. ఆమేన్. అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారా? అలాంటి మెతుకులు కూడా కొంతమంది తినడం లేదట. మన భారతదేశంలో మనం 3 పూటలు తింటున్నాం, కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు అమ్మ భిక్షగాళ్ళు తినలేకపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? అయ్యా, నువ్వు ఆకాశ నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి ఒక్క కోరికను అయ్యా నువ్వు తృప్తిపరుస్తున్నావు. భిక్షగాళ్ళకు కానీ ఎవరికి కానీ ఆయన అన్నిటికీ, ప్రతి ఒక్క జీవికి ఆయన గుప్పిలు విప్పి ఆయన తృప్తిపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి నిజంగా చూస్తే ఇక్కడ 5గురు విడిచిపెట్టబడ్డారు, 5గురు వెంటబడ్డారు. మనము కూడా విడిచిపెట్టే గుంపులో ఉండక, ఈ లోకంలో కలిసిపోక, దేవునితోనే కలిసిపోయి దేవునిలాగా మనము జీవించాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఆరిపోయావా, ఒకవేళ నీ దీపము ఇదిగో చీకటిగా ఉందా, ఇదిగో నువ్వు ప్రకాశించలేకపోతున్నావా, వెంటనే మారు మనసు పొందుకొని ప్రభా నన్ను వెలిగించుము ప్రభా అని నువ్వు వెలిగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని కొరకు ఎంతో మంది వెలిగించబడ్డారండి. ఎంతో మంది దివారాత్రులు ప్రభు కొరకు ఇదిగో వెలిగించబడి ప్రాణాలు కోల్పోయారు. ఆమేన్. ఒక జార్జి విల్ఫిల్ గారు రాత్రంతా స్వార్థ ప్రకటించి, రాత్రంతా వాక్యం చెప్పి సంఘానికి రాగానే సంఘస్థులు ఇలా కూర్చున్నారట. అయ్యా, మరొకసారి వాక్యం చెప్పవా? నేను వింటాను, మేము వింటామని అడిగారట. వారి మనసు కాదనగా ఒక క్యాండిల్ పెద్ద తీస్తారట. మా చీకట్లో ఉంది, నేను వాక్యం చెప్తానని వాక్యం చెప్పాడట. అలా అలా వాక్యం చెప్తూ అలా ఆ క్యాండిల్ కాదు అది వెంటనే ఆ క్యాండిల్ ఆరిపోయిందట. ఇతడు కూడా అలాగనే ఆరిపోయి అలా చనిపోయాడట. ఇంత మంచి సేవకుడు అండి. అలా క్యాండిల్ ఎలా ఆరిపోయిందో
అతని ఆత్మ కూడా దేవుడు ఆపేసి తన మరి తన 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడు అతన్ని అలాగే వెలిగించి ఇతరులను వెలిగించేశాడట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మండుచున్నావా, ఆగిపోతున్నావా? వారి వీరి సహాయం కొరకు అడుగుచున్నావా? వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ బుద్ధి లేని కన్యకలు, ఇదిగో మాకు కొంచెము నూనెలు, ఇదిగో మా దీపాలు ఆరిపోచున్నాయి, మా దీపాలు ఇదిగో చల్లార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు నీకు కూడా కృపనిచ్చేశాడు, నీకు కూడా ఇదిగో ప్రార్థించే సమయం ఇచ్చాడు. నువ్వు కూడా మండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ తల్ల ప్రార్థన నీకు అక్కర్లేదు, నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కొనుక్కునే వస్తువు కాదు. ఆమేన్, అంగట్లో దొరుకునే వస్తువు కాదు. ప్రార్థన అనగా అది విలువైనది. అది విలువైనది ఏమనగా నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థిస్తే, మోకాళ్ళ మీద ఇదిగో నీవు మోకరించబడితే నీ ఆరిపోయిన దీపాన్ని నా ప్రభు వెలిగిస్తాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అనేది కొనుక్కునే వస్తువు కాదు. ఇదిగో విశ్వాసం అనేది కొనుక్కునే వస్తువు కాదు. పరిశుద్ధాత్మ కొనుక్కునే వస్తువు కాదు. ఇదిగో వాళ్ళు అడుగుతున్నారు, ఆ బుద్ధి లేని వారు, ఇదిగో మాకు మీకు చాలదు అని ఇదిగో ఆ కొనుక్కునే దుకాణానికి వెళ్ళి కొనుక్కోమని అలా చెప్పడం జరిగింది. ఇందులో ఒక భావం ఉంది. దేవుని బిడ్డారా, నీవు ఇదిగో నువ్వు ఉన్న బలంగా నీటిలో మోకరిస్తే నీకున్న నష్టాలను, నీకున్న సమస్యలను నా ప్రభు వెలిగించి నిన్ను పరిశుద్ధాత్మగా నిన్ను వాడుకొని పోవచ్చు. గట్టిగా చెప్పలు కొట్టాడమ్మా, హల్లెలూయా. మనం బుద్ధి లేని వారిగా ఉందామా, బుద్ధి కలిగిన వారిగా ఉందామా? ఒకరి ప్రార్థన సహాయం మనకు అక్కర్లేదండి. మన ప్రార్థన దేవుడు వినడా? మన విశ్వాసం చూడలేదా? మన ఆత్మీయ జీవితం వెలిగించడా? ఆరిపోయిన మన బలిపీఠాన్ని, ఆరిపోయిన మన జీవితాన్ని కట్టలేడా? ఆయన కట్టగల దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. సీమోను ఒప్పుకొని రీతిగా ఉన్నావేమో, సీమోను నా కోసం ప్రార్థన చేయండి, నా కొరకు దేవుని అడగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన శరీరానికి మనం ఎలా ఆహారం తింటామో అలాగే మన ఆత్మ కూడా ప్రార్థననే ఆహారము చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆటికి ఆకలి అవుతుందమ్మా. ఆటికి ఆకలి అయితే నేను తినాలా? ఎవరు తినాలి? నేను తింటే నాకు అమ్మ ఆకలి తీర్చబడుతుంది. ఆటి ఆకలి అమ్మ ఆటే తినాలి. అమ్మ మీరు ఎందుకు చెప్తున్నా అంటే మీ ప్రార్థన మీరే చేయాలి. ఆమేన్. అమ్మ వారు ఇలా అపొస్తలుల కార్యంలో వారు ఎడతెగక ప్రార్థించారట. వారు ఎడతెగక మరి ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. అపొస్తలుల కార్యం అంటే అది అద్భుతాల కార్యాలు. ఆమేన్. వారు ప్రార్థించినప్పుడు భూమి కనిపించిందట. ఆమేన్. అంటే ప్రార్థన ద్వారా దేవుడు సమస్తము బాగు చేయగలడు. ఆమేన్. వారు ఇంట తిరుగులాడుచు ఇంట ఇదిగో ప్రార్థనను ఉలిపాడట. ఆమేన్. ప్రతి గృహకుడికలో బావుగా పెట్టాము ఒకప్పుడు. ఏమైంది ఆ విశ్వాసం? ఏమైంది ఆ ప్రార్థన? ఎవరు గృహకుడికలంటే అమ్మ ఆరిపోతున్నారు. ఆమేన్. వారి ఇంటిలో గృహకుడిక లేని దీపం ఉందండి. ఆమేన్. ఎవరైతే గృహకుడిక పెట్టుకుంటారో మళ్ళీ ఆ దీపము ఆయన నూనె పోస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము నిజంగా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ఇదిగో నేను బిడ్డనంటే అది సరిపోదండి. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీలో విశ్వాసం లేని క్రియలట చర్చిలతో సమానమట. ఆమేన్. నీలో నిజమైన క్రియలు, మారు మనసు లేని క్రియలు అవి చర్చిలతో సమానమట. అంటే నేను మందిరానికి వస్తున్నాను, నేను విశ్వాసనే, నేను ఇదిగో సంఘ పెద్దనే, నేను ఇదిగో అంటే అది దేవుడు నాకు తెలియదని చెప్తున్నాడు. ఆమేన్. మారు మనసు పొందని వ్యక్తులతో దేవుడు గర్జిస్తున్నాడు. మీరు నాకు తెలియదని చెప్తున్నాడు. ఆమేన్. మనం సీమోను లాగా మనం ఉన్నామేమో. సీమోను దుష్ట ఆత్మతో బంధించబడ్డాడు. దేవునికి తన హృదయం సరిగా లేదట. దేవుని దగ్గర ఆయన నిజాయితీగా లేదట. మారు మనసు పొందుకోలేని వ్యక్తిగా ఉన్నాడట. ఈ రోజు కూడా సంఘాల్లో కూడా మారు మనసు పొందుకోలేని వ్యక్తులు చాలా మంది సంఘంలో ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హెచ్చరిస్తున్నాడు ప్రభు, ఇదిగో గద్దిస్తున్నాడు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చెయ్యి, పశ్చాత్తాపడు, మారు మనసు పొందుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న వాక్యము
ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.